ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు కాబోతోంది. మంత్రి కొల్లి రవీంద్రకు చంద్రబాబు ఆదేశించారు. ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలు కాబోతోంది. మంత్రి కొల్లు రవీంద్రకు చంద్రబాబు ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మొత్తానికి చూస్తే ఏపీలో ఉచిత ఇసుక విధానానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాదిరి ముఖ్య మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అమలు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆయన ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ఉచితంగా ఇచ్చేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆయన మంత్రికి సూచించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించాలని చెప్పేసి ఆ మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన శాఖ అధికారులతో పాటు ఆయా పంచాయతీలు అంటే ఎక్కడైతే ఈ ఇసుకకు సంబంధించినటువంటి ర్యాంప్స్ ఉంటాయో సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేసి ఒక నివేదిక సమర్పించాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక ఇవ్వాలి అని చెప్పేసి దృఢ నిశ్చయితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ దిశగా అయితే చర్యలు చేపడుతూ ఉన్న పరిస్థితి. అయితే గత ప్రభుత్వం భారీ ఎత్తున ఇసుక తవ్వకాల ద్వారా అవినీతికి పాల్పడింది. అంతేకాకుండా జేపీ అనేటటువంటి ఒక సంస్థకి ఈ ఇసుకకు సంబంధించినటువంటి టెండర్ ని 2 సంవత్సరాల పాటు కట్టబెట్టడం, ఆ తర్వాత 6 నెలలు పొడిగించడం, దాని తర్వాత కనీసం వాళ్ళు చెల్లించాల్సినటువంటి డబ్బులు కూడా చెల్లించకుండా అంటే ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి టెండర్ డబ్బులు కూడా ఇవ్వకుండా దాదాపు 800 కోట్ల వరకు వాళ్ళు చెల్లించకుండా వెళ్తున్నప్పటికీ కూడా అప్పట్లో ఉన్నటువంటి గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ వాళ్ళకి నో డ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ సంస్థకి. సో ఈ విధంగా అనేక అక్రమాలు జరిగాయి. ఒక పక్క ఇసుకకు సంబంధించినటువంటి దోపిడీ పట్ల విచారణ జరుగుతూనే మరోపక్క ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేసేటటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇసుక దొరక్క గతంలో చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆ ఇసుకను కొనుగోలు చేయాలి అంటే ఎక్కువ రేట్లు ఉన్నటువంటి నేపథ్యంలో అనేక గృహ నిర్మాణాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు గృహ నిర్మాణ రంగం మీద ఇసుకకు సంబంధించినటువంటి రేట్లు కావచ్చు ఈ అంశం ఎక్కువగా ప్రభావం చూపించినటువంటి నేపథ్యంతో పాటు గృహ నిర్మాణ కార్మికులకి సంబంధించి కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కూడా కనీసం వాళ్ళకి ఈ వేతనాలు లేక అంటే వాళ్ళకి కనీసం కూలీ పనులు కూడా లేక ఇబ్బందులు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటన్నింటిని కూడా అధిగమించాలంటే ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ఖచ్చితంగా నిర్మాణాలు పెరుగుతాయి. తదుపరి దాని మీద ఆధారపడినటువంటి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని అమలు చేసేటటువంటి ప్రయత్నాలు భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి ఉచితంగా ఇసుక ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న పరిస్థితి అనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ రాజు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు